From this, no other things are allowed. If anyone is saying that నేను మొబైల్ తీసుకొచ్చాను సార్ మీరు మీ దగ్గర డిపాజిట్ చేయండి, అది కూడా డిపాజిట్ ఫెసిలిటీ క్లోక్ రూమ్ ఫెసిలిటీ లేదు. సో వాళ్ళకి చెప్పండి దే షుడ్ కీప్ దట్ థింగ్ ఇన్ బ్యాగ్ అవుట్ సైడ్ అండ్ నో రెస్పాన్సిబిలిటీ విల్ బి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అయిపోయిన తర్వాత ద క్యాండిడేట్స్ విల్ గో ఇన్ సైడ్. ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఫస్ట్ ముందే టాయిలెట్స్ అండ్ ఆల్ కూడా చెక్ చేయండి. ఫ్లయింగ్ స్క్వాడ్ వాడు వచ్చి చెక్ చేస్తారు. పోలీస్ వాళ్ళు కూడా బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్స్ యూ చెక్ ద toilets and other areas where they can hide any cheating material or electronic equipment. So this is electrostatic bandobast and same level of alertness undali for all 3 sessions, morning, afternoon, then again next day morning. How much desperate we are for this job andariki telisi undi. So keep that thing in mind whenever you are doing duty for this exam. Now exam related mana group 3 exam idi total 29 centers unnai. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మోస్ట్లీ కన్ఫైన్డ్ టు 4 మండల్స్, ఆదిలాబాద్ టౌన్, మావాలా రూరల్ అండ్ 1 సెంటర్ ఇన్ జైనాథ్. టోటల్ 10,000+ స్టూడెంట్స్ రేపు ఎగ్జామ్ రాస్తారు. 45 to 50% ఆఫ్ ద స్ట్రెంత్ ఈస్ లేడీస్, 5,000 అరౌండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు. నౌ 29 సెంటర్స్ డివైడ్ ఇంటూ 5 రూట్స్. ప్రతి రూట్కి ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ ఉంటారు అండ్ ప్రతి 2 రూట్స్కి ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ అండ్ ఎక్సెప్ట్ ఫర్ రూట్ 1 వేర్ ఓన్లీ ఫర్ 1 రూట్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్. మనకి మెయిన్ స్టాటిక్ బందోబస్తు 29 సెంటర్స్లో ఉన్నాయి. ప్రతి సెంటర్లో క్యాండిడేట్ స్ట్రెంత్ వేరే ఉంది. దాని ప్రకారం స్కేల్ ప్రకారం బందోబస్తు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న స్టాటిక్ పార్టీకి మెయిన్ బాధ్యత అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, దెన్ అగైన్ ఎల్లుండి రోజు మార్నింగ్ సెషన్. ఫస్ట్ టైమింగ్ గురించి తెలిసి ఉండాలి. ఎగ్జామ్ టైమ్ ఇస్ 10 to 12:30 మార్నింగ్, ఆఫ్టర్నూన్ 3 to 5:30. హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్ అది గేట్ క్లోజ్ అవుతుంది. 9:30 ఇన్ ది ఫార్నూన్ సెషన్, 2:30 ఇన్ ది ఆఫ్టర్నూన్ సెషన్. ఎట్టి పరిస్థితుల్లో 9:30 తర్వాత 2:30 తర్వాత నో క్యాండిడేట్ షుడ్ బి అలౌడ్ ఇన్ సైడ్. పర్పస్ ఈస్ ముందే ఎప్పుడైనా ఇట్ కెన్ హ్యాపన్ దట్ पेपर might get leaked और वो लीक पेपर लेके उसको यूज करके कैंडिडेट्स कैन go inside. That's why just before exam starts entry is not being allowed this time. Half an hour gap at time. So 9:30, 2:30 you keep that thing in mind.